నిన్నటిదాకా బైక్‌లో రూ. 100 పెట్రోల్ కొట్టించి జాలీగా తిరిగేవాళ్ళం. అదే రూ. 100తో ఇప్పుడు బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తే బైక్ మీటర్ కూడా సిగ్గుపడుతుంది. పెట్రోల్ ధరలు ఇలా ఎందుకు మండిపోతున్నాయి? ప్రపంచంలో ఆయిల్ తక్కువైందా? లేదా మన జేబుల్ని ఎంప్టీ చేసే పెద్ద గేమ్ జరుగుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక లీటర్ పెట్రోల్ వెనుక ఎంత పెద్ద పాలిటిక్స్, ఎంత ట్యాక్స్, ఎంత బిజినెస్ నడుస్తుందో మీకే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, అసలు పెట్రోల్ మన దగ్గరికి ఎలా వస్తుంది? ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. భారత్ దగ్గర సరిపడా క్రూడ్ ఆయిల్ లేదు. మన దేశం ఉపయోగించే క్రూడ్ ఆయిల్ చాలా భాగం సౌదీ అరేబియా, ఇరాక్, రష్యా లాంటి దేశాల నుంచి వస్తుంది. అంటే అక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఇక్కడ మన బైక్ ట్యాంక్ ఖాళీ అవుతుందన్నమాట. మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు, అమెరికా ఇరాన్ టెన్షన్స్ మరియు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గడం ఇవి జరిగినప్పుడే ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు కూడా పెరుగుతుంది. అక్కడ బ్యారెల్ ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్ బంకులో బోర్డు కూడా వెంటనే పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ప్రపంచ రాజకీయాలు, వాటి వల్ల మన జేబుపై పడే ప్రభావం. ఒక కంట్రీ యుద్ధం చేస్తే మనకు పెట్రోల్ ఎందుకు కాస్ట్లీ అవుతుంది అని అనుకుంటున్నారా? బికాస్ ఆయిల్ ఈజ్ పాలిటిక్స్. మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రపంచానికి ఎక్కువ క్రూడ్ ఆయిల్ని సప్లై చేస్తాయి. అక్కడ టెన్షన్స్ పెరిగితే సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఇంకేముంది? ప్రైస్ బ్లాస్ట్. ప్రైస్ బ్లాస్ట్ అంటే ఆయిల్ యొక్క రేటు విపరీతంగా పెరిగిపోతుందని అర్థం. అందుకే ఎప్పుడైనా న్యూస్ ఛానల్లో క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగింది అని చెప్తే అది డైరెక్ట్గా మన జేబుకి పెద్ద వార్నింగ్ ఇస్తుందన్నమాటే. పార్ట్ 3, అసలు దోపిడీ ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే మనం పెట్రోల్ కొనేటప్పుడు అది కేవలం పెట్రోల్ ప్రైస్ మాత్రమే కాదు, దానిపై భారీగా ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. 1 లీటర్ పెట్రోల్ పై మనకి బేస్ ఫ్యూయల్ కాస్ట్ అని ఒక భాగం, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అని ఇంకో భాగం మరియు స్టేట్ గవర్నమెంట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఇంకో భాగం. తెలంగాణలో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్కు అదనంగా రోడ్ సెస్ కూడా జాయిన్ అవుతుంది. అంటే మనం పెట్రోల్ కంటే ట్యాక్స్ ఎక్కువ కొంటున్నామన్నమాట. ప్రస్తుతం మనం రూ. 112 పెట్టి కొట్టించుకునే పెట్రోల్ ధరలో ఎక్కువ భాగం ట్యాక్సెస్ అనే విషయం చాలా మందికి తెలియదు కూడా. పాయింట్ నెంబర్ 4, ఆయిల్ కంపెనీస్ నిజంగా నష్టపోతున్నాయా? ఇంకో షాకింగ్ విషయం తెలుసా? గత కొన్ని నెలల పాటు ఆయిల్ కంపెనీస్ ఆయిల్ యొక్క రేట్లను పెంచకుండా అమ్మాయి. ఎందుకంటే ఎలక్షన్స్, పబ్లిక్ ప్రెషర్ వంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు మాకు లాసెస్ వచ్చాయి అంటూ ఆయిల్ యొక్క రేట్లను విపరీతంగా పెంచేస్తున్నారు. అంటే ముందుగా స్లో పాయిజన్, ఇప్పుడు ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్. పాయింట్ నెంబర్ 5, డాలర్ రేట్ పెరిగితే మనకి ఎందుకని కష్టం? మనం వినియోగించే ఈ క్రూడ్ ఆయిల్ మన దేశం ఇతర దేశాల నుంచి డాలర్స్లో పే చేసి మరీ కొంటుంది. కానీ మన కరెన్సీ రూపాయి వీక్ అయితే అదే ఆయిల్ కొనడానికి మనకి ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. అంటే డాలర్ స్ట్రాంగ్ అయినా మనకే నష్టం, ఆయిల్ ప్రైస్ పెరిగినా కూడా మనకే నష్టం. ఎలా చూసినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 6, ఫ్యూయల్ పెరిగితే అన్నిటి యొక్క ధరలు ఎందుకు పెరుగుతాయి? పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం వెహికల్స్ ప్రాబ్లం మాత్రమే కాదు. ట్రక్స్ డీజిల్ మీద నడుస్తాయి. వెజిటేబుల్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ కాస్ట్లీ అవుతుంది. మనం ఇంట్లోకి వాడుకునే నిత్యావసరాలు కూడా కాస్ట్లీ అవుతాయి. అంతేకాక డెలివరీ ఛార్జెస్ కూడా పెరిగిపోతాయి. బస్ ఛార్జీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. చివరికి టీ షాప్లోని టీ కూడా కాస్ట్లీ అవుతుంది. అంటే ఫ్యూయల్ హైక్స్ అనేవి సైలెంట్ సునామీ లాంటిది. అసలు ప్రభుత్వం ట్యాక్స్ ఎందుకు తగ్గించదు? ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. మనమందరం అనుకోవచ్చు గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తే సరిపోతుంది కదా అని. కానీ ఫ్యూయల్ ట్యాక్స్ అనేది ప్రభుత్వాలకు అతిపెద్ద ఇన్కమ్ సోర్స్ లాంటిది. వాటి నుంచే రోడ్స్, స్కీమ్స్, ప్రాజెక్ట్స్, సబ్సిడీస్ ఇలా చాలా వాటికి ఈ ట్యాక్సుల నుంచే మనీ వస్తుంది. అందుకే ట్యాక్సెస్ అనేవి తగ్గించడం చాలా రేరుగా జరుగుతుంది. ఇంకా ఎండింగ్కి వస్తే నెక్స్ట్ టైం పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చెల్లించేది కేవలం పెట్రోల్ ధర మాత్రమే కాదు, ప్రపంచ పాలిటిక్స్, గవర్నమెంట్ ట్యాక్సెస్, ఆయిల్ బిజినెసెస్ ఇలా అన్నిటికీ కలిపి పే చేస్తున్న ట్యాక్సులని గుర్తుపెట్టుకోండి. ఒక కామన్ మ్యాన్ మాత్రం ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. రూ. 100 పెట్రోల్ కంటే 100 ఎమోషన్స్ ఎక్కువ కాలిపోతున్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.